రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. అసూయ ఎక్కువైతే ఆనందం దూరమవుతుంది. అహంకారం ఎక్కువైతే అందరూ దూరమవుతారు. ఇది తెలుసుకొని మసులుకోవడమే మానవ ధర్మం. మిత్రులందరికీ చిన్న మనవి, మీకు అవకాశం ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి కోవిన్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇది మాత్రమే మనల్ని కోవిడ్ నుంచి కాపాడుతుందని తెలుసుకోవాలి. మాస్క్ ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ప్రీవియస్ వీడియోలో మనం ఈ మొక్క ఏంటి అని అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందులో నాగబంధం అని చెప్పిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది నాగబంధం అడవుల్లో దొరికేటువంటి మొక్క. ఇది ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల పాములు రావు అనేటువంటి నమ్మకం ఉంది. ఇలా తెలియచేసిన వారిలో గోలి నాగరాణి గారు, పేరాల కవిత గారు మరియు శశి గారు. ఇక మిగతా వీడియోలను కూడా చూస్తూ కామెంట్ చేస్తున్న వెంకట లక్ష్మి గారు, సంపత్ కుమార్, మురళీకృష్ణ, లిల్లీ ఫ్లోరా మరియు నర్సప్ప గారికి కూడా ధన్యవాదాలు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఈరోజు ఈ క్షణంలో మన మిద్దె తోట ఎలా ఉందో చూద్దామండి. వర్షం బాగా పడుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది బీర అండి. చూడండి ఎంత లాంగ్ ఉందో బీరకాయ. సో బీరకాయ ఒకటి వచ్చింది ఇక్కడ ఈ చెట్టు నుంచి. మనం మన మిద్దె తోట కోసం ప్లానింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం నాటుకుంటే ఒక 2-3 నెలల్లోనే కాపు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం ప్రతిరోజు ఎలా అయితే కూర ఇలా మనం ప్లానింగ్ వేసుకొని చేసుకుంటామో ఇంట్లో, అదేవిధంగా మన మిద్దె తోటలో కూడా ఇలాంటి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా పండించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారా, దీనిని మనం ఒక 10 రూపీస్ టేప్తో ఈ బూస్ట్ బాటిల్కి చుట్టూ కూడా ఈ విధంగా చుట్టి అటువైపు ఇటువైపు హోల్స్ చేయడం వల్ల ఏవైనా పండు ఈగలు ఈ విధంగా దీని లోపలికి వచ్చే విధంగా లూర్ని కూడా పెట్టాము. అంటే దీనికి లూర్ కాస్ట్ మాత్రమే అవుతుంది, మిగతా అంతా మనమే చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా తయారు చేసి పెట్టుకున్నామండి. ఇక చూస్తే ఇక్కడ సొరకాయ అండి. సొరకాయ చూసారా, పొడుగ్గా ఉంది. అయితే దీనికి కాండం తొలుచు పురుగు కాండాన్ని తొలిచేసిందండి. కాబట్టి ఇది ఎక్కువ పెరిగే అవకాశం లేదు. కొంతవరకు పెరిగి ఆ తర్వాత ఈ మొక్క అంతా కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ కాండానికి ముందు గనుక ఏదైనా కొమ్మ ఉంటే అది మాత్రం బ్రతికే అవకాశం ఉంది. ఇంకా మనం మన గార్డెన్లో ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనం కొత్తిమీర చూడొచ్చండి. కొత్తిమీర వివిధ దశల్లో మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉండే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ బీరకాయ చూడండి, ఇది వేరే మొక్క నుంచి వచ్చినటువంటి బీరకాయ. ఇది 40 లీటర్స్ డ్రమ్ని హాఫ్ చేసినటువంటి దాంట్లో పెట్టిందంటే 20 లీటర్స్ అలా ఉంటుంది, ఆ డ్రమ్లో పెట్టింది. ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మిర్చి అండి. ఆ మిర్చి పక్కనే మనం బెండ కూడా చూడొచ్చు. ఈ బెండని మీకు ఆల్రెడీ చూపించాం కదండి ప్రీవియస్ వీడియోస్లో. ఇది వచ్చేసి కూలర్ టబ్స్లో పెట్టినటువంటి అండి. ఈ బెండ కావచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి గోర్చిక్కుడు కావచ్చు, ఇవన్నీ కూడా కూలర్ టబ్స్లో పెట్టాము. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకొక బీరకాయ అండి. ఇది మరొక మొక్క నుంచి వచ్చినటువంటిది. ఏం లేదండి, చాలా ఈజీగా పండించవచ్చు. కేవలం 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక పెస్టిసైడ్, న్యూట్రియంట్ స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే బలము లేదా పెస్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇదంతా కూడా స్టార్ ఫ్రూట్ అండి. బాగా కాసింది, స్టార్ ఫ్రూట్స్ వచ్చాయి ఇప్పుడు. ఇక వంగ, ఇక్కడ వంగ, టమాటా ఇవన్నీ ఉన్నాయి, బాగా పెరుగుతున్నాయి. వీటి నుంచి వంకాయలు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి చూపించాం మీకు. ఇక ఇది పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర చూడండి ఎంత బాగా పెరిగిందో. మన దగ్గర ఉన్న ఆకుకూరల్లో పొన్నగంటి కూర చాలా ఎక్కువగా ఉంది. ఈ పొన్నగంటి కూర గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈ పొన్నగంటి కూరలో 2 రకాలు ఉన్నాయండి. ఇవి ఒకటి పువ్వులు ఇలా కణుపుకి పువ్వులు వచ్చేటువంటివి, అలాగే ఈ పువ్వులు రాకుండా ఉండేటువంటివి, ఇలా 2 రకాల పొన్నగంటి కూర ఉందండి. అయితే పువ్వులు వచ్చేటువంటివి మాత్రమే మనము తినటానికి అనుకూలమైనది, మంచిది అని తెలుసుకున్నాము. తద్వారా ఈ పువ్వులు వచ్చేటువంటి వాటిని మాత్రం మనం ప్రోపగేట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారా, ఈ విధంగా మనం మొత్తం కూడా తీసేసామండి. దాని యొక్క ఆకులన్నిటినీ కూడా తీసేసి ఈ విధంగా జస్ట్ అట్లా కనుక మనం ప్యారలల్గా అట్లా పెట్టేసేస్తే దాని మీద అలా మట్టి కప్పేస్తే చాలండి. ఆ కణుపు నుంచి కూడా ఏర్లు వచ్చేసి మనకి మొక్క అనేది పెరుగుతూ వస్తుంటుందండి. చాలా ఈజీగా పెరుగుతుంది, చాలా గుబురుగా వస్తుంది. మీరే చూస్తారు. ఇప్పుడు ఇది మనం ఎప్పుడు పెట్టామంటే May 29th పెట్టామండి. ఆ టైంలో ఈ విధంగా మొత్తం ఆ కాడలకు ఉన్నటువంటి ఆకులు, పువ్వులు అన్నీ తీసేసి ఈ విధంగా ప్యారలల్గా భూమిలో కనుక ఇలా నాటేస్తే ఆ కణుపు నుంచి కూడా మొక్కలు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. June 20th కల్లా చూడండి ఎంత బాగా పెరిగిందో. ఆ తర్వాత దీనిని పైన కట్ చేస్తూ పోతే ఇక ఇప్పుడు చూడండి ఎంత పెరిగిందో. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.